మన చుట్టూ కొంతమంది ఉంటారు. వారు తక్కువగా కష్టపడతారు. తెలివితేటలతో ఎక్కువ సంపాదిస్తారు. మరి కొంతమంది రెక్కలు ముక్కలయ్యేలా ఎంతో కష్టపడినా కూడా ఏమాత్రం ఫలితం లభించకపోగా ఆ పేదరికంలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటారు. దీన్ని చాలామంది వారికి ఎంతో అదృష్టం ఉంది అనుకుంటారు. కానీ ఇది అదృష్టం వల్ల ఏమాత్రం కాదు. అదృష్టంతో దక్కింది మనకు నిలుపుకునే సత్తా లేకపోతే వచ్చింది వచ్చినట్టుగానే ఆవిరైపోతుంది. ఇది కేవలం బుద్ధి కుశలత ఆలోచనలతోనే సాధ్యమవుతుంది. అతిగా కష్టపడితే కేవలం చెమట మాత్రమే చిందుతుంది. కానీ మెదడును వాడితేనే ధనం వస్తుంది. మీరు కూడా మీ జీవితంలో రాత్రింబవళ్ళు ఓ గొడ్డులాగా కష్టపడుతున్నారా? అయినా సరే మీ జీవితంలో ఏమాత్రం ఫలితం రావడం లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇది మీ కళ్ళను తెరిపిస్తుంది. ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ వీడియో చివరిలో మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఒక టిప్ చెప్తాను. అది మీ ఆలోచన విధానాన్ని మార్చేసి డబ్బును సంపాదించే అసలైన రహస్యాన్ని నేర్పుతుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ డబ్బు గురించిన రహస్యాలు తెలుసుకుందాం. ఒకసారి చాణక్యుడు తన శిష్యులకు తక్షశిలా విశ్వవిద్యాలయంలో డబ్బును గురించిన బోధన చేస్తూ ఉన్నాడు. ఆయన చుట్టూ ఉన్న శిష్యులంతా నిశ్శబ్దంగా కూర్చొని ఆయన చెప్పే విషయాన్ని వినడానికి ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పుడు ఒక శిష్యుడు పైకి లేచి నిలబడి, ఆచార్య, మనం సంపదను పొందాలంటే రాత్రింబవళ్ళు కష్టపడాలా అని అడుగుతాడు. అతను అడిగిన ప్రశ్న చాలా సులభంగానే ఉంది. కానీ దాని యొక్క సమాధానం చాలా లోతైనది. అప్పుడు చాణక్యుడు ఆ శిష్యునితో ఇలా చెబుతాడు. కేవలం సంపద అనేది కష్టంతోనే సాధ్యమైతే రైతెప్పుడో ధనవంతుడై ఉండాలి. రోజూ కష్టపడే కూలీలంతా కోటీశ్వరులై ఉండాలి. మదగజాలను మదించే మావటి ఎప్పుడో చక్రవర్తి అయ్యుండేవాడు. కానీ ఇలా జరగటం లేదుగా. అంటే ఈ కష్టానికి మించింది మనిషికేదో కావాలి. అప్పుడు చాణక్యుడు కాసేపు మౌనంగా ఉండి మళ్ళీ ఇలా అంటాడు. పుత్రా, జీవితంలో కష్టపడడం అవసరమే. నువ్వు చేసే ఈ కష్టం నీ శరీరాన్ని బుద్ధిని చాలా చురుగ్గా మారుస్తుంది. కానీ జీవితంలో కష్టం ఒక్కటే సరిపోదు. అయితే సంపదెప్పుడు బుద్ధి తెలిసిన వాడి వద్దే ఉంటుంది. జీవితంలో వస్తున్న అవకాశాన్ని ఒడిసిపట్టుకుని దాన్ని సద్వినియోగం చేసుకునే వారి వద్దకే పరుగులు తీస్తుంది. ఆ తర్వాత ఆయన మళ్ళీ ఇలా అంటాడు. నేను చంద్రగుప్తుని రాజుగా ఎందుకు చేశానో తెలుసా? ఎందుకంటే చంద్రగుప్తుడు కేవలం ఆలోచించేవాడు మాత్రమే కాదు, ఆ ఆలోచనకు తగ్గట్టుగా కష్టపడేవాడు. ముఖ్యంగా ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో బాగా తెలిసినవాడు. అప్పుడు మరో శిష్యుడు లేచి, అంటే కష్టం వృధానే అని అడుగుతాడు. అందుకు చాణక్యుడు చిన్నగా నవ్వి, ఏమాత్రం కాదు కుమారా. బుద్ధి లేకుండా కష్టపడడం అంటే దిక్సూచి లేకుండా ప్రయాణించడం లాంటిది. నీకు నీ జీవితంలో లక్ష్యమేమిటో గమ్యమేమిటో తెలియకపోతే నువ్వు చాలా దూరం ప్రయాణించవలసి వస్తుంది. చివరికి నువ్వు ఏదో ఒక ప్రదేశానికి చేరుకుంటావు. చేరినా కూడా అది నువ్వు వెళ్లాల్సిన చోటు అయ్యుండకపోవచ్చు. అందుకే మీ అందరికీ కూడా మీ జీవితంలో లక్ష్యం ఉండాలి. మీరు చేరుకోవాలనుకున్న గమ్యమేమిటో మీకు సరిగ్గా తెలిసి ఉండాలి. ఈ విషయాన్ని మీరు ఏమాత్రం అర్థం చేసుకోకుండా మీరు నిరంతరం కష్టపడుతూ ఉంటే మీరు మంచి సేవకులుగా మారుతారు, కానీ నిర్మాతలుగా ఏమాత్రం మారలేరు. సంపద ఎప్పుడూ కూడా సేవకుల వెంట రాదు. సేవకులను నడిపించే బుద్ధి వెంటే ఉంటుంది. రాజ్యాన్ని నడిపేది కష్టపడేవాడు కాదు, ఆలోచించేవాడే. ఎవరు సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకుంటాడో, ఎవరు ఆలోచిస్తారో, ఇంకెవరు ప్రణాళికలు వేస్తారో, మరెవరు వస్తున్న అవకాశాల్ని చేజిక్కించుకుంటారో అతడే చివరికి విజయాన్ని సాధిస్తాడు. అస్తమానం ఎదుటి వారిని అనుసరించేవాడు, సాడీలు చెప్పేవాడు తన జీవితంలో ఓ కార్మికుడిగానే మిగిలిపోతాడు. ఈ మాటల్ని ఎంతో శ్రద్ధగా వింటున్న శిష్యుల కళ్ళల్లో ఆశ్చర్యం, ఉత్సాహం ఓ మెరుపులా మెరిశాయి. ఇప్పుడు చాణక్యుడు గంభీరంగా ఇలా అంటాడు. సంపదనేది ఒక దైవం. ఆ దైవాన్ని నువ్వు ఆకర్షించాలంటే మంత్రం కూడా చాలా పవిత్రంగా ఉండాలి. నీ శరీరం ఒక అద్భుతమైన మందిరం. నీ బుద్ధి ఆ సంపదను ఆకర్షించే ఒక మంత్రం. ఆ తర్వాత చాణక్యుడు మౌనంగా ఉండి మళ్ళీ ఇలా అంటాడు. ధనం కేవలం చెమటోడ్చే వాడి వద్దకు రాదు. అది ఎప్పుడు ఎక్కడ ఎవరి కోసం చెమటోడ్చాలో తెలిసిన వాడి వద్దకే వస్తుంది. ఆ మాట శిష్యుల హృదయాలను బలంగా తాకింది. ఆ రోజు చెప్పిన చాణక్యుని బోధనలన్నీ శిష్యుల మనసుల్లో బలంగా నాటుకుపోయాయి. ఆ రోజుకు శిక్షణ ముగిసింది. ప్రతి ఒక్కరూ తమ తమ కుటీరాలకు వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత మగధ సామ్రాజ్యంలో ఒక ప్రత్యేకమైన సభ ఏర్పాటు చేయబడింది.
ఆ సభకు పండితులు, వ్యాపారులు, రైతులు అన్ని వర్గాల వారు హాజరయ్యారు. ఆచార్య చాణక్యుడే అక్కడ స్వయంగా నీతిని బోధించబోతున్నాడు. అతని వెంట మహారాజైన చంద్రగుప్తుడు కూడా ఉన్నాడు. అతను ఇప్పటికే రాజైనా కూడా చంద్రగుప్తుని దృష్టిలో ఎంతో జిజ్ఞాస కలిగిన ఉత్తమమైన విద్యార్థి. సభ చాలా గంభీరంగా ఉంది. అప్పుడు చంద్రగుప్తుడు చాణక్యునితో ఇలా అంటాడు: మీరు నాకు సంపద గురించి మొదటి పాఠాన్ని నేర్పినప్పుడు మీరు నాతో అన్న మాటలు నాకు ఇంకా బాగా గుర్తున్నాయి. సంపద అనేది దాన్ని ఆశించే వాడి దగ్గరకు కాదు, దాన్ని బాగా అర్థం చేసుకునే వాడి వద్దకే వస్తుందన్నారు. ఈరోజు ఈ సభలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒక విషయాన్ని బాగా తెలుసుకోవాలనుకుంటున్నారు. సంపద అనేది జీవితంలో ఎలా ప్రవహిస్తుంది, దాన్ని మనం ఎలా ఆకర్షించాలి అని. అప్పుడు ఆ వేదిక మీదకు చాణక్యుడు వస్తాడు. అతను ఇలా అంటాడు: ధనం సంపాదించడం ఒక్కటే కాదు మహారాజా, దాని స్వభావాన్ని కూడా మనం కూలంకషంగా అర్థం చేసుకోవాలి. సంపద ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండదు. నీరు ఎలాగైతే ప్రవహిస్తూ ఉంటుందో సంపద కూడా ప్రవహిస్తూ ఉంటుంది. ఎక్కడైతే నేర్పు, ఓర్పు, బుద్ధి కుశలత ఉంటుందో అక్కడే అది నిలవ ఉంటుంది. ఎక్కడైతే అత్యాశ, గందరగోళాలు ఉంటాయో అక్కడ ఏమాత్రం కూడా నిలవదు. అతను ఆ సభలో కూర్చున్న రైతుల వైపు చూసి ఇలా అంటాడు: ఒకరోజు రైతంతా ఎంతో కష్టపడి తన పొలంలో పనిచేస్తాడు. కానీ ఎప్పుడు ఏ పంట విత్తాలో అతనికి తెలియకపోతే అతని కష్టం వృధా అయిపోతుంది. పంట కేవలం సమయంతోనే రాదు, సమయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడంతోనే వస్తుంది. ఆ తర్వాత అతను వ్యాపారుల వైపు చూసి ఇలా అంటాడు: వ్యాపారి రోజంతా దుకాణంలో కూర్చుంటాడు. చుట్టుపక్కల ఏది ఎక్కువగా కొరత ఉందో, దేన్ని ఎక్కువగా ప్రజలు కొంటున్నారో అర్థం చేసుకోకపోతే అతను వ్యాపారంలో నష్టపోతాడు. వ్యాపారంలో లాభం రావాలంటే కష్టంతో కాదు, కేవలం బుద్ధిని ఉపయోగించడం వల్లే వస్తుంది. చాణక్యుడు చెబుతున్నదేమిటో చుట్టుపక్కల ఉన్నవారందరూ బాగా అర్థం చేసుకోసాగారు. సంపద అనేది దాన్ని గౌరవించే వాడికి స్నేహితుడవుతుంది. సంపదను గౌరవించడం అంటే దాన్ని ఒక విలాస వస్తువుగా కాకుండా ఒక అవకాశంగా భావించి సద్వినియోగం చేసుకోవడం, ఇతరులకు ఉద్యోగాలు సృష్టించడం. అతను కాసేపు మౌనంగా ఉండి మళ్ళీ ఇలా అంటాడు: సంపద యొక్క నడక చాలా వేగంగా ఉంటుంది, కానీ దాని వెనక పరిగెత్తేవాడు చాలా తొందరగా అలసిపోతాడు. కానీ బుద్ధివంతుడు మాత్రం సంపద తానంతట తానుగా అతని వద్దకు వచ్చేలా చేసుకుంటాడు. సభలో చాలామంది చాణక్యుడు చెప్పిన దానికి తల ఊపారు. ఆయన చెప్పింది 100% నిజమన్నట్టుగా. అప్పుడు చంద్రగుప్తుడు ఇలా అంటాడు: ఆచార్య, మీరు చెప్పిన నియమాలన్నీ పాటిస్తే ఒక పేదవాడు ధనవంతుడు కాగలడా అని. ఖచ్చితంగా అవుతారు పుత్రా. నేను నిన్ను మొదటిసారి చూసినప్పుడు నువ్వు కూడా పేదవాడివే కదా అన్నాడు. కానీ నీ ఆలోచనల్లో మాత్రం నువ్వు ధనవంతుడివి. బుద్ధి కుశలత, పట్టుదల, జ్ఞానం ఉన్నాయి. సంపద ఎప్పటికీ ఆర్భాటం, ప్రదర్శన ఉన్న చోటికి అస్సలు వెళ్ళదు. అది ఎప్పుడూ కూడా నియంత్రణ శక్తి, జ్ఞానం, ఇంద్రియ నిగ్రహం దాన్ని అర్థం చేసుకునే వాళ్ళ దగ్గరే ఉంటుంది. సంపదను కేవలం సేకరించుకుంటూ పోతే అది కుళ్ళిపోతుంది. ఆ డబ్బును ఆలోచనతో వాడినట్లయితే అది నీకు మాత్రమే కాదు, ఎదుటివారికి కూడా సంపదను సృష్టించి పెడుతుంది. చివరిగా ఆయన చెప్పిన ఒక్క మాట సభలో ఉన్న వారందరి హృదయాల్ని బలంగా తాకింది. కేవలం కష్టపడేవాడు కాదు, తన తెలివిని, బుద్ధిని, ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని ఉపయోగించిన వాడే నిజమైన సంపద పొందడానికి అర్హుడు. సూర్యుడు అస్తమించాడు. చీకటి పడసాగింది. చాణక్యుడు కూడా తన ప్రసంగాన్ని ముగించాడు. ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా వారి వారి ఇళ్లకు వెళ్ళిపోయారు. కానీ వారి మనసులో తలెత్తిన ఆలోచనలు మాత్రం అగ్నిలా చెలరేగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ధనం పట్ల వారి యొక్క దృష్టికోణం మారింది. అదే రాత్రి రాజేంద్ర అనే ఒక వ్యాపారస్తుడు చాణక్యుణ్ణి కలుసుకున్నాడు. అతని కళ్ళల్లో ఎంతో అలసట కనిపించింది. అతను చాణక్యునితో ఇలా అన్నాడు: ఆచార్య, నేను ఎన్నో ఏళ్లుగా వ్యాపారం చేస్తూనే ఉన్నాను. నేను నా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఎంతగానో కష్టపడ్డాను. కానీ నా వద్దకు సంపద వచ్చినట్టే వచ్చి చేజారిపోతుంది. తప్పు ఎక్కడ జరుగుతుందో నాకు ఏమాత్రం అర్థం కావడం లేదు అని అన్నాడు. చాణక్యుడు అతని వైపు చూస్తూ మౌనంగా కూర్చున్నాడు. కాసేపు ఏ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రాజేంద్ర, నేను ఈరోజు చెప్పిన విధంగా నువ్వు సంపదను కష్టంతో మదించాలని చూశావు. కానీ అది బుద్ధికే లొంగుతుంది. నీవు చిందించే చెమట నీ కష్టానికి సాక్ష్యం. కానీ నువ్వు బుద్ధిని ఉపయోగించకపోతే అటువంటి కష్టం నిన్ను ఎప్పటికీ పేదవాడిగానే ఉంచుతుంది. రాజేంద్ర శ్రద్ధగా వింటూ ఉన్నాడు. చాణక్యుడు మళ్ళీ ఇలా చెప్పనారంభించాడు:
సంపద అనేది ఎప్పుడూ కూడా ఇటువంటి ఇంటికి అసలు రానే రాదు. అదుపు లేని ఖర్చు, స్థిరమైన నిర్ణయాలు లేకపోవడం, ఆత్మవిశ్వాసం, ధైర్యం లేకపోవడం. మొదటిది అదుపు లేని ఖర్చు. ఒక్కసారి వారి వద్దకు ధనం వచ్చిందంటే అంతులేని విలాసాలకు దాన్ని ఖర్చు పెట్టేస్తారు. ఇలా చేస్తే సంపదను అవమానించినట్టే. అతడు నేను సంపాదిస్తున్నాను కదా అనుకుంటాడు. కానీ సంపద మాత్రం ఇతడు నన్ను నిలబెట్టుకోలేడు అని అనుకుంటుంది. ఇక రెండవది స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం. సంపద ఎప్పుడూ కూడా సమయానికి సరైన నిర్ణయాలు తీసుకునే వారి వద్దకే వస్తుంది. తరువాత చూద్దాంలే అని ఆలస్యం చేసేవాడు చేతిలో ఉన్న అవకాశాన్ని కూడా కోల్పోతాడు. ఇక మూడవది ఆత్మవిశ్వాసం, ధైర్యం లేకపోవడం. నేను ధనవంతుని కాలేను అనుకునేవాడు సంపద తన తలుపు దగ్గరికి వచ్చే ముందే వెనుతిరిగిపోతాడు. డబ్బు మొదట భయపడే మనసుకే. ధైర్యం ఉన్నవాడిని అది ఎల్లప్పుడూ అనుసరిస్తుంది. ఆ మాటలు వింటున్న రాజేంద్ర మనసు ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా మారింది. చాణక్యుడు మళ్ళీ ఇలా చెప్పనారంభించాడు. ప్రతిరోజు నువ్వు నీ ఆదాయ వ్యయాల లెక్కలు వేసుకో. నీ డబ్బు ఎక్కడికి పోతుందో, ఎందుకు పోతుందో బాగా గమనించు. ఇదే మొదటి నియంత్రణ. లాభం, లోభం మధ్య తేడాను గుర్తించు. కొన్నిసార్లు ఒకటి నిన్ను ఆకర్షిస్తుంది. దానికి నువ్వు లొంగినట్లయితే అది నీకు నష్టాన్నే తెచ్చిపెడుతుంది. నీ సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృధా చేసుకోకు. అది సంపద కంటే ఎంతో విలువైనది. సమయం యొక్క విలువను తెలుసుకున్నవాడు ధనం యొక్క మూలాన్ని పట్టుకున్నట్టే. చివరిగా చాణక్యుడు ఇలా చెప్పాడు. నీ దగ్గర సంపద ఉన్నప్పుడు హంగులు, ఆర్భాటాలకు పోవద్దు. సాధారణంగా ఉండు. స్థిరమైన మనసుతో బుద్ధి స్థిరత్వాన్ని కలిగి ఉండు. అలాంటి వాడే సంపదను నిలబెట్టుకోగలడు. ఈ మాటల్ని ఎంతో శ్రద్ధగా వింటున్న రాజేంద్ర తల ఊపాడు. డబ్బు కోసం వెతకడం ఆపేసి స్థిరమైన బుద్ధితో తెలివిగా ఉండడం ప్రారంభించాడు. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూశారంటే మీరు కూడా ధనవంతులు కావడానికి 100% అర్హులే. జీవితంలో ఏదో సాధించాలన్న తపన మీలో ఉందని అర్థం. ఇప్పుడు నేను నీకు చెప్పబోయేది శక్తివంతమైన ధననిధి. ఇది నీ ఆలోచనని మార్చేస్తుంది. సంపద అనేది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. తక్కువగా కష్టపడు, తెలివిగా ఆలోచించు. చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే అసలైన రహస్యం ఇప్పుడే మొదలవుతుంది. కష్టం చేసేవాడు ఎద్దులా రథాన్ని లాగుతూనే ఉంటాడు. ఆలోచించేవాడు మాత్రం రాజులా కూర్చొని రథంపై ప్రయాణిస్తాడు. ధనం కష్టంతో రాదు. అది కేవలం బుద్ధితోనే వస్తుంది. ఈ విషయాన్ని జీవితంలో అర్థం చేసుకోలేని వాడు ఎప్పుడూ కష్టపడుతూ ఉంటాడు. కష్టానికి దిశానిర్దేశనం చేసేది కేవలం బుద్ధి మాత్రమే. అదే నీకు సంపదను తెచ్చిపెడుతుంది. ఇక రెండవది, ధనాన్ని అదుపు చేయడానికి ముందు నీ మనసును నియంత్రించుకో. మూడవనిది, ధనం ఖర్చు చేసే పద్ధతి సంపాదించడం కన్నా ముఖ్యమైనది. ఇక నాలుగవనిది, సంపద కన్నా ఎంతో విలువైనది. సమయాన్ని వృధా చేసుకున్నవాడు ఎంతో సంపదను కోల్పోయినట్టే. ఇక ఐదవనిది, జ్ఞాన సముపార్జన కోసం సంపదను వినియోగించడం. ఎవరైతే సరైన జ్ఞానాన్ని పెంచుకుంటారో వారి వద్దకు సంపద వస్తుంది. ఇక ఆరవనిది, వచ్చిన అవకాశాన్ని గుర్తించి దాన్ని సద్వినియోగం చేసుకునేవాడే ఈ లోకంలో సంపన్నుడవుతాడు. ఇక ఏడవనిది, డబ్బును నియంత్రించడం కూడా ఒక కళ. దీన్ని నిరంతరం అభ్యసిస్తూ ఉండాలి అని చెబుతాడు చాణక్యుడు. కాబట్టి మీకు కూడా సంపద, నిజమైన జ్ఞానం కావాలనుకుంటే మన ఛానల్ని వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చీకట్లో కూడా వెలుగును వెతికే ధైర్యం ఉన్నవాడే. అలాగే సంపద కూడా బుద్ధితో స్వాధీనం చేసుకునే వాడి వద్దకే వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.